నాకు రొమ్ములో గడ్డ ఉంది. వెళ్ళి స్కానింగ్ తీపించుకుంటే క్యాన్సర్ అన్నారు. నేనే అశ్రద్ధ చేశానమ్మా. ఎందుకంటే అప్పుడు చిన్న గడ్డలే తగ్గుద్దులే అనుకున్నాను. ఉడుగ్గడ్డేమో అనుకున్నాను. అలాగా 6 నెలల వరకు కూడా నేను హాస్పిటల్కి ఎక్కడ చూపించుకోవాలి. ఇది స్కానింగ్ తీపిచ్చి ముక్క పైకి పంపిస్తే వస్తేనే కానీ ఏది చెప్పలేమన్నారు. కానీ నేను భయపడిపోయి అది చూసి నేను ఆపరేషన్ చేయించుకోలేను. నాకు చాలా మంది వాడారు హైదరాబాద్లో. అమెరికా కూడా మా 3 బాక్సులు పట్టుకెళ్ళింది ఒక ఆమె. చాలా బాగుంది. ఒంటి మీద ఏమి ఒక ఇంజక్షన్ కూడా లేకుండా నయం అయిపోతుంది. వెళ్ళడానికి అడ్రస్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించి. మేడం నమస్తే అండి. నమస్తేరా మేడం మీ పేరు? సీతామహాలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇసురపేట నుంచి. ఓకే, మీ వయసు ఎంత ఉంటుంది? 64. మీ ప్రాబ్లం ఏంటి? నాకు రొమ్ములో గడ్డ ఉంది. వెళ్ళి స్కానింగ్ తీపించుకుంటే క్యాన్సర్ అన్నారు. నాకు హాస్పిటల్కి వెళ్ళటం ఇష్టం లేక, ఆ కీములు అయ్యని ఇది లేక ఇక్కడ హాస్పిటల్ ఉంది పునర్జనని అని మా మనవడి వచ్చి తీసుకొని ఇక్కడికి వచ్చాను. వచ్చాక నాకు డాక్టర్ గారు చక్కగా చూసి నీకేం కాదమ్మా, ఏముండదు, మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, భయపడొద్దు అంటే బాగా పని చేసినా భోజనం చేసినాను, చక్కగా ఆరోగ్యంగా ఉన్నా, నా పని నేను చేసుకున్నాను. ఎలాంటి ఇబ్బంది వల్ల ఫస్ట్ మీకు ఇది క్యాన్సర్ అనేది బయటపడింది? నేనే అశ్రద్ధ చేశానమ్మా. ఎందుకంటే అప్పుడు చిన్న గడ్డలే తగ్గుద్దులే అనుకున్నాను. ఉడుగ్గడ్డేమో అనుకున్నాను. అలాగా 6 నెలల వరకు కూడా నేను హాస్పిటల్కి ఎక్కడ చూపించుకోవాలి. నా కూతురు హాస్పిటల్లో ఆడ ఇసనపేటలో చూపించి ఇది స్కానింగ్ తీపిచ్చి ముక్క పైకి పంపిస్తే వస్తేనే కానీ ఏది చెప్పలేమన్నారు. అప్పుడు అక్కడ హాస్పిటల్కి వెళ్తే ముక్క పైకి పంపించి క్యాన్సర్ అని చెప్పారు. నేను హాస్పిటల్కి వెళ్ళాలి, చేయించుకోవాలని సిద్ధపడ్డాం కూడా. కానీ నేను భయపడిపోయి అన్ని చూసి నేను ఆపరేషన్ చేయించుకోలేను. నాకు ఈ హాస్పిటల్ పేరు చెప్పారు. ఇంతకు ముందు అంటే మీ ఫ్యామిలీలో ఇలాంటిది ఎవరికన్నా ఉంది? ఎవ్వరికీ లేదు. ఓకే, ఆయుర్వేదానికి రావడానికి గల కారణం ఏంటి? మీరు నా మనవడు హైదరాబాద్ లో ఇదే హాస్పిటల్ ఉంది. నానమ్మ నువ్వు స్క్రీనింగ్ అవన్నీ తట్టుకోలేవు, నువ్వు వాళ్ళు 2 నెలలు 3 నెలలు పంపిస్తారు హాస్పిటల్లో. ఆరోగ్యశ్రీ మీద అయితే డబ్బులు అయితే కానీ నువ్వు చేసేవాళ్ళు కూడా లేరు. నీకు నువ్వేం చేస్తావంటే నేను చెప్పినట్టు చాలా మంది వాడారు హైదరాబాద్లో. అమెరికా కూడా మా 3 బాక్సులు పట్టుకెళ్ళింది ఒక ఆమె. చాలా బాగుంది, వెళ్ళింది, ఆరోగ్యంగా ఉంది, చాలా బాగుంది. నువ్వు అక్కడికే వెళ్ళు. నా మనవాడు చెప్పబట్టి నేను రాగలిగా, లేకపోతే రాలేను. మీ తరపున హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ కి ఏం చెప్తారు? చెప్పాను కూడా, చెప్పి కూడా పంపించాం. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది, మీరు కూడా వెళ్ళండి అమ్మా, ఏం ఇబ్బంది ఉండదు, అంత డబ్బులు కూడా అవ్వవు, ఆపరేషన్ అంటే లక్షలు అవుతాయి, ఒంటి మీద ఏమి ఒక ఇంజక్షన్ కూడా లేకుండా నయం అయిపోతుంది, వెళ్ళండి అని అడ్రస్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి పంపించి. డాక్టర్ గారు చెప్పినట్టు వింటున్నాను, నాకు బాగానే ఉంది, నేను పంపించిన కూడా బాగానే ఉన్నారన్నారు. ఓకే అమ్మా, మీరు ఇంకా కొంచెం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే సెలవు తల్లి.